అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ కూడా మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టడట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు టౌన్ ఎలక్షన్స్ పెడతాం. ఎందుకంటే మొన్ననే పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయినాయి, రూరల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు టౌన్ మేము టచ్ చేసుకుంటూ పోతాం. అంటే కొంత సిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పెడతాం. టౌన్లో కూడా మేము దూసుకుపోవాలి. పల్లెటూర్లలో మొత్తం దూసుకుపోయినాం. పల్లెటూర్లలో మాకు కావాల్సినటువంటి స్థాయిలో మేము గెలిచినాము. ఇప్పుడు టౌన్లో కూడా గెలుస్తాము. టౌన్లో కూడా మేమే మొత్తం దూసుకుపోతాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ అన్న వ్యవహారం కనబడుతున్నది. 3 విడతలుగా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టిండు అన్న. ఆ సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 6,000 పైచిలకు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికలలో గెలిచిరు. 4,000 పైచిలకు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిరు. ఇక భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంత కాదన్నా ఒక 600 మంది ఏదో గెలిచినట్టున్నారు. ఇండిపెండెంటే 1,200 నుండి 1,300 మంది గెలిచిరు సర్పంచ్ ఎన్నికలలో. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టాలి. కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా గవే పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నికల లెక్క ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ రూరల్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రూరల్ మీద ఫోకస్ చేయం. ఇప్పుడు మేము కొంత టౌన్ మీద ఫోకస్ చేస్తాం. టౌన్ అంటే పట్టణాల పైన ఫోకస్ చేస్తామనే ఆలోచనతోటి రూరల్లో దూసుకుపోయినాం, టౌన్లో కూడా దూసుకుపోతామని చెప్పి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెడుతున్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే కొంత మండల స్థాయిలో, కొంత ఏమంటారు సిటీ చిన్న పల్లెటూరు కాకుండా టౌన్లు సిటీలు ఉంటాయి కదా, అక్కడ మున్సిపల్ స్థాయిలో మున్సిపాలిటీలు, తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు, ఈ విధంగా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అన్న. అందుకే రేవంత్ అన్న ఎట్టి పరిస్థితులలో అన్ని కార్పొరేషన్ అన్ని మున్సిపాలిటీ మనమే గెలవాలి, మనమే రావాలి, వేరే వాళ్ళు రావద్దు అనేటటువంటి ఒక ఆలోచనలో రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నాడట. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే జనవరి 1వ తారీఖు ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా తెరపైకి తీసుకొస్తున్నారు. జనవరి 5వ తారీఖు అన్ని రాజకీయ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నారట. 10వ తారీఖు ఓటర్ల జాబితా ఫైనలైజ్ కాబోతా ఉంది. ఓవరాల్గా జనవరిలో ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఏది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి కంప్లీట్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు 300 కార్పొరేటర్లు ఉన్నాయి, 300 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. ఎందుకంటే 150 ఉంటుండే, ఇక మిగతా అన్నిటి కూడా కొన్ని కొత్త కార్పొరేషన్ తీసుకొచ్చినారు. కాబట్టి దాదాపు ఒక 300 కార్పొరేట్కి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. కార్పొరేటర్ ఎన్నికలు అంటే దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించి అవి 3 విడతలుగా పెడతారట. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఈ మున్సిపల్ చైర్మన్ ఈ సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్పొరేషన్ మున్సిపల్ అయినాక ఇది మన ఏది అదేమంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయినాక అప్పుడు జిహెచ్ఎంసీ మే వరకు ఉంది టైం. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా 3 విడతలుగా తెరపైకి తీసుకొస్తారట. ఆ 3 విడతల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక రేవంత్ ఫ్రీగా ఉంటాడు, ఏం టెన్షన్ లేదు. అన్నకు ఈ ఎన్నికల బాధే రేవంత్కు ఇబ్బంది అయిపోయింది. ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలలో ఇబ్బంది అయింది, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనలో రేవంత్ అన్న ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమేమి తెరపైకి తీసుకొస్తున్నాడు తెలుసా? ఇప్పుడు రేవంత్ అన్న తీసుకురాబోయేటటువంటి అంశం, మనం ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలలో దెబ్బతిన్నాం. మరి సర్పంచ్ ఎన్నికలలో దెబ్బతిన్నట్టుగా ఈ మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలలో దెబ్బతినొద్దంటే మనం ఏం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారట. దీంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి కథ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో జనవరి 10వ తారీఖు లోపు, అంటే దాదాపు 5వ తారీఖు లోపే అనుకోరు, జనవరిలో మహిళలకు 2,500 రూపాయలు వేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. రేవంత్ అన్న ఇక ఆల్రెడీ అప్పులు అన్నీ సెట్ చేసిండట. మహిళలకు 2,500 రూపాయలు ఒక్కింట్లో గనక ఒక్క ఇంట్లో ఒక 3 మహిళలు ఉన్నారనుకో, ఒక్కలేకే వేస్తారట ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ విడత కదా, ఫస్ట్ టైం వేస్తారు కాబట్టి ఒక్కింట్లో 3 మహిళలు ఉన్నా కూడా ఒక్క మహిళకు రాబోతా ఉందట. అంటే ఒక అమ్మ 2 కూతుర్లు ఉంటే అమ్మకు రాబోతా ఉంది, 2 కూతుర్లకు నెక్స్ట్ టర్మ్లో ఇస్తారట. అట్లా 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వబోతున్నారట. 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వబోతున్నారట. తర్వాత ఇవి రెండే వినబడుతున్నాయి ప్రస్తుతానికైతే. తర్వాత రైతు భరోసా,
ఇక రైతు భరోసా ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, ఈ 3 విడతలు ఉన్నాయి. మ్యాక్సిమం రైతు భరోసా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ విడత కంప్లీట్ చేయవచ్చు. ఫస్ట్ విడత ఇచ్చి 2వ విడత, 3వ విడత ఆపేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకో చెప్తా. ఫస్ట్ విడత ఇస్తారు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తారు. ఎందుకంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. 2వ విడత, 3వ విడత ఆపుతారు. ఎందుకు ఆపుతారంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్. కాబట్టి మరి వాళ్ళకు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలవాలంటే ఈ రైతు భరోసా 2,500, 4,000 రూపాయలు రావాల్సిందే. ఆ విధంగా కూడా ఆపే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు, తర్వాత 4,000 రూపాయల పెన్షను, ఇవి కొద్దిగా ఇచ్చి సెటిలైట్ చేసి, ఇక కాంగ్రెస్ మాకు 4,000 ఇచ్చింది, కాంగ్రెస్ 2,500 ఇచ్చినారు, రైతు బంధు ఇచ్చినారు, ఇక గంపగుత్త కాంగ్రెస్కి వేయాలనేటటువంటి ఆలోచనతోటి జనాలు మన వైపు ఉంటారనే ఆ భావనతో చిన్నగా ఈ పనులు చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదొక కొత్త ఆలోచన, ఇట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట గెలవడానికి. ఎందుకంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలలో మొత్తం బొక్కబొరలో పడ్డారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిర్రు. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలన్నా అట్లీస్ట్ ఎక్కువ స్థాయిలో మనం గెలవాలి. ఇప్పుడు రేవంత్ అన్న టార్గెట్ పెట్టుకున్నాడు, దాదాపు ఎంత కాదన్నా కూడా ఒక 80% గెలవాలంటుండట. 80% అట కాంగ్రెస్. ఎట్టగెత్తారో మరి 80%. దీంట్లో అసలు లాజిక్ ఏంది? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండయి, కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉంటాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచేటటువంటి అభ్యర్థులు అట్లా ఉండరు. బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు, ఆయనకు బీఫామ్ ఇస్తారు, టికెట్ ఇస్తారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తారు, టికెట్ ఇస్తారు. బీజేపీ పార్టీ బీఫామ్ ఉంటుంది, టికెట్ ఉంటుంది. అట్లా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ గుర్తులు పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నికలు ఇవి. మున్సిపల్ కార్పొరేషన్ అయినా, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా, లేకపోతే జిహెచ్ఎంసీ అయినా పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నికలు. అయినా సరే రేవంత్ అన్న 80% మనమే గెలవాలంటుండట. మనం అసలు సర్పంచ్ ఎన్నికలలోనే 75% గెలుద్దాం అనుకున్నాం, ఫెయిల్ అయిపోయినాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ గంపగుత్త మనకే రావాలంటుండట. ఎందుకు రేవంత్ అన్న ఈ ఆలోచనలో ఉన్నాడు అంటే, రూరల్ మొత్తం కూడా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసే గెలిచింది. అర్బన్ సీట్లన్నీ హైదరాబాద్ సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. ఈ టౌన్లు కూడా మేమే గెలిచి చూపించుకుంటాం అంటున్నాడట. టౌన్లు కూడా మేమే గెలుస్తాం. జిహెచ్ఎంసీ మినహాయిస్తే, అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు మినహాయిస్తే మిగతా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రతి చోట తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ అన్న ఒక టార్గెట్తో ముందుకు పోతున్నాడు, మనమే గెలవాలి, 80% గెలవాలంటున్నాడట. అంటే టార్గెట్ 80 పెట్టుకుంటే 60 కన్నా రీచ్ అవుతారు అన్నట్టు. ఆ ఆలోచనతో ముందుకు పోతున్నారు. అందుకే ఇప్పుడు కొత్త తెస్తుండ అన్న రేవంత్ అన్న 2,500 రూపాయలు ఇస్తామంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మకి, ఇప్పుడు మా అమ్మకు 2,500 వచ్చినాయి అనుకో, మా అమ్మ నన్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మా అమ్మ నాకు ఫోన్ చేసి, బేటా 2,500 వచ్చినాయి, మరి ఇస్తుండు, చిన్నమెల్ల ఇస్తుండు, మనం ఓటు వేయాలి కాంగ్రెస్, కానీ మన ఇంట్లో ఉన్న మనం కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. అట్లా రేవంత్ అన్న ఆలోచన ఏమైనా ఉన్నట్టుంది మరి. అందుకే కరెక్ట్ సర్పంచ్ ఎన్నికల టైంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు, తర్వాత 0 వడ్డీ రుణాలని చెప్పిండు, ట్రాక్టర్లు ఇస్తున్నామని చెప్పిండు, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నామని చెప్పిండు. ఇక రకరకాలుగా మాట్లాడిండు అన్న రేవంత్ అన్న. ప్రతి మీటింగ్, ప్రతి సభలో మహిళలకు మేము ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మహిళలను కోటీశ్వర్లను చేయబోతున్నాం, మొత్తం మహిళలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసింది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులను ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి రేవంత్ అన్న మాట్లాడలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు మా కోటేసినా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే ఆలోచనలో ఉన్నాడు అన్న. అందుకే ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారట. ఇదో పెద్ద చర్చ నడుస్తున్నది. ఈ కార్పొరేషన్ ఎన్నికలంటో, అంటే ఈ ఎన్నికలలో కూడా మాకు వాళ్ళు ఓటేస్తే మేము బయటపడిపోతాం అనే ఆలోచనలో కూడా ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఒక స్ట్రాటజీ ప్రకారం రేవంత్ అన్న ముందుకు పోతున్నాడు. ఒకటే ఒక అంశం, ఫస్ట్ రూరల్ ఎన్నికలు జరిగినాయి, రూరల్ మిల్స్ సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇవి పార్టీ గుర్తులపైన జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి ఇవి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలలో కొంత ఇబ్బంది పడ్డం, డీలా పడ్డం. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇప్పుడే పెడితే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా విలేజ్లో ఉన్నటువంటి ప్రజలే ఓట్లేయాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే ఓట్లేయాలి. మరీ రూరల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అవుతుంది కాబట్టి
ఎంపీటీసీ జెడ్పీటీసీ కొంత పక్కన పెట్టి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు తీసుకొస్తే టౌన్ ఎన్నికలు కొంత పట్టణాలని అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇక కొంత ఏమంటారు డిఫరెన్షియేషన్ జరుగుతాయి కదా. ఇప్పుడు ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక నిజంగానే ఒక 70% 65% గెలిచిర్రు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అరే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ గెలిచిరట, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా కాంగ్రెస్కి వేద్దామనే ఆలోచనలో పబ్లిక్ రావచ్చు. ఆ ఆలోచనతో కూడా రేవంత్ అన్న ఈ ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. అక్కడ ఎక్కువ గెలిచిరు కాబట్టి మన దగ్గర కూడా కాంగ్రెస్కి వేయాలి. ఎందుకు అక్కడ ఎక్కువ గెలిచిర్రు, కాంగ్రెసే అధికారంలో ఉంది కాబట్టి మంచి రోజుల్లో ఫండింగ్ రావాలంటే కాంగ్రెసే కాబట్టి అట్లా వేసిరేమో. ఆ ధోరణిలో కూడా రేవంత్ రెడ్డి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది. చూద్దాం ఏం జరగబోతున్నాయో. మొత్తానికైతే ఎన్నికలు ఉన్నాయి, జనవరిలో ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు టార్గెట్ పెట్టుకొని రేవంత్ అన్న ముందుకు పోతున్నాడు. టౌన్లో ఎట్టి పర్సులో కొట్టాల్సిందే అని రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.